అందరికి నమస్కారం, ఆదాబ్, గుడ్ మార్నింగ్. జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా మార్నింగ్ న్యూస్ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి వివిధ పత్రికల్లో ప్రధాన అంశాలు ఏమున్నాయి, వార్తల్లోని కోణాలు ఏమున్నాయి, ఒకసారి చదివి వినిపిద్దాం. ప్రజలారా మీరందరూ ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్ను చూడండి, వార్తల్లో అంశాలను తెలుసుకోండి. ఎక్కడ ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, మళ్ళీ ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఏ విధంగా చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి అనే అంశాలపైన మీరు తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. వాంగ్చూక్ సంస్థకు విదేశీ నిధులు కట్, ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు చేసిన కేంద్రం. లదాఖ్లో హింసకు ఆయన కారణమని ప్రకటించిన మరుసటి రోజే కీలక నిర్ణయం. లద్దాఖ్లో కర్ఫ్యూ, 50 మంది అరెస్ట్. కేంద్రం నన్ను బలిపశువును చేస్తుంది, వాంగ్ ప్రకటన. కాళేశ్వరంపై రంగంలోకి సిబిఐ, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, బుష్ కమిషన్ దర్యాప్తు నివేదికలు ఇవ్వండి. సిఎస్కు సిబిఐ అధికారుల లేఖ. నివేదికలు పరిశీలించాకే న్యాయ సలహా మేరకు ప్రాథమిక దర్యాప్తు. ఐఏఎస్ల పాత్ర ఉన్నందున కేంద్రం అనుమతి తప్పనిసరి. కేసీఆర్ అరెస్ట్ల కోసం గవర్నర్ అనుమతి. అన్ని వచ్చాకే పూర్తి స్థాయి దర్యాప్తు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తిని అందుకున్న సిబిఐ ఈ అంశంపై ప్రాథమిక ఆధారాలు సేకరించడం ప్రారంభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో సిబిఐకి లేఖ రాసింది. తెలంగాణకు సంబంధించిన సిబిఐ కేసుల నమోదుకు అనుమతి నిరాకరిస్తూ మిగతా 9వ పేజీలో గతంలో సిబిఐని రాష్ట్రంలోకి రానియవద్దని చెప్పి జీవో తెచ్చారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు కూడా ప్రత్యేక జీవో తీసుకొచ్చింది. అదే అంశం ఉన్నట్టుంది. 9వ పేజీలో ఉంది వార్త. మరో వార్త, స్మితా సబర్వాల్పై చర్యలొద్దు, కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. కేసీఆర్, హరీష్, ఎస్కే జోష్ పిటిషన్లతో కలిసి స్మితా వేసిన పిటిషన్లపై విచారణ, హైకోర్టు. 3వ పేజీలో వార్త. బ్యానర్ ఐటెం ప్రధానంగా చూద్దాం. సర్కార్ చేతికి మెట్రో, ఇక మొదటి దశ నిర్వహణ ప్రభుత్వానిదే. 13,000 కోట్ల రుణం చెల్లింపునకు అంగీకారం. కంపెనీ వాటా కింద L&Tకి 2,000 కోట్లు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఒప్పందం. 2వ దశ మెట్రోకు మార్గం సుగమం. హైదరాబాద్ నగర చరిత్రలో మరో అధ్యాయం. L&Tతో భాగస్వామ్య ఒప్పందం కుదిరితేనే 2వ దశకు అనుమతిస్తామని కేంద్రం షరతు. ప్రతిష్టాపనను తొలగించేందుకు చొరవ చూపిన సీఎం. చర్చలకు వచ్చిన L&T సిఎండి. 2వ దశలోనూ భాగస్వామి కావాలని సీఎం. రవాణా వ్యాపారం వదులుకున్నామని సిఎండి. కావాలంటే మొదటి దశ ఇచ్చేస్తామని ఆఫర్ స్వీకరించేందుకు సరేనన్న రాష్ట్ర ప్రభుత్వం. మెట్రో చేతిలో 260 ఎకరాలు ప్రభుత్వమే అమ్ముకోవచ్చు, అప్పు భారం కాదని అధికారుల అంచనా. L&T కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో సిఎస్ రామకృష్ణరావు, ఎస్పీఎస్ రెడ్డి. హైదరాబాద్ నగర భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. మెట్రో రైలు సేవలు నగరమంతా విస్తరించేందుకు అవసరమైన 2వ దశ, 3వ దశ మెట్రోల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. 2, 3 దశల్లో ఏ రకంగానూ భాగస్వామ్యం పంచుకోవడానికి సిద్ధంగా లేని L&T సంస్థను సాగనంపి తొలి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో దేశంలోని తొలి ప్రైవేట్ మెట్రో ప్రభుత్వం పరం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో L&T ప్రతినిధులతో చర్చలు జరిపారు. మెట్రో మొదటి దశ కింద ఉన్న 13,000 కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకోవడానికి అంగీకరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ స్పెషల్ వర్సెస్ వెహికల్ లో L&T భాగమైన 5,900 కోట్ల మొత్తంలో 2,000 కోట్లు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు సమ్మతి తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మెట్రో తొలి దశ నిర్వహణ ప్రభుత్వం చేతికి వస్తుంది. 2వ దశ పనులకు అనేది మిగతా వార్త 10వ పేజీలో ఉంది. మొత్తానికి మొదటి దశ 13,000 కోట్ల రుణం చెల్లింపులకు అంగీకారం అంటూ సర్కార్ చేతికి మెట్రో ప్రభుత్వమే ఈ పనులు చేయబోతుంది అనేది వార్త బ్యానర్ ఐటమ్ ఉంది. శేషవాహనపై శ్రీవారు భక్తుల కొంగు బంగారంపై వెలగాలని పరిమళ మందిర్ వారి ఆకాంక్ష. వాయుసేన శక్తికి మరింత తేజస్. HAL నుంచి 97 దేశీయ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ ఒప్పందం.
62,000 కోట్లతో భారీ డీల్, 105 కంపెనీల భాగస్వామ్యం, ఏటా 11,000 ఉద్యోగాలు, 2027-28 నుంచి సరఫరా. మన వాయుసేన నుంచి MiG-21 యుద్ధ విమానాలను వీడ్కోలు పలుకుతున్న వేళ దేశీయ యుద్ధ విమాన కొనుగోలు కోసం ఓ పెద్ద ఒప్పందం జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి వాయుసేనల కోసం 97 తేజస్ MK-1A ఏజెంట్లను 62,370 కోట్లతో కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుంది. 97 యుద్ధ విమానాల్లో సింగిల్ సీట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు 68, 2 సీట్ల శిక్షణ విమానాలు 29 ఉన్నాయి. వీటితో అనుబంధ పరికరాలు కూడా భారత వాయుసేనకు అందించాల్సి ఉంటుంది. 2027-28 నుంచి ఈ తేలికపాటి యుద్ధ విమానాలు సరఫరా అనేది మిగతా 2వ పేజీలో ఉంది. రాష్ట్రంలోనూ 69% రిజర్వేషన్లు కరుణానిధి స్ఫూర్తితో అమలు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు, ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27%. తమిళనాడు తరహాలో తెలంగాణ విద్యార్థులకు అల్పాహార పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ప్రభుత్వ పాఠశాలలో ఇకపై నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా. చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన భారీ సభలో సీఎం రేవంత్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ ముందంజ ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు తెలియజేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్ఫూర్తితో తెలంగాణలో గణనీయంగా రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 20%, మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న విద్యార్థులకు అల్పాహార పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో అమలు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యలో తమిళనాడు అగ్రస్థానం పేరిట చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అనేది మిగతాది 10వ పేజీలో ఉంది వార్త. స్థానికం సర్వం సిద్ధం, నేడు ఏ క్షణమైన జీవో, ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి, భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్నాయి, మనకు కూడా వర్షం కురుస్తున్నా రావడం జరిగింది. వార్తలు జనాలకు అందించాలనేది. హైదరాబాద్ బాగంబర్పేటలో సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైన బతుకమ్మ కుంట చెరువు. బతుకమ్మ కుంటకు పునర్జీవనం, కబ్జాలు, పిచ్చి మొక్కలతో నిన్న కుంటకు జీవం పోసిన హైడ్రా. 14 ఎకరాలు చెరువు, కబ్జాలతో 5.15 ఎకరాలు, 7.15 కోట్లతో పునరుద్ధరణ. పిక్నిక్ స్పాట్గా సర్వంగ సుందరంగా ముస్తాబు. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రేపు గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు శిల్పకళా వేదికలో అందజేయనున్న ముఖ్యమంత్రి. చూస్తాం. ఆలయ భూములకు హైడ్రా రక్షణ గ్రేటర్. ఇక్కడ చూడండి, ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కుంట బతికింది. లేకపోతే గత ప్రభుత్వం ఉంటే ఈ కుంట కూడా కబ్జా గురయ్యేది అనేది ఈ వార్తలో తెలుస్తుంది. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైడ్రా ఎందుకు తెచ్చిండ్రు, అది దేనికోసం వినియోగిస్తున్నారు, ముఖ్యమంత్రి ఎందుకోసం అంతగానో ప్రతిష్టాత్మకంగా అది కార్యక్రమాన్ని హైడ్రాను చేపట్టిండు అనేది కూడా మీరు జనాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా కొందరు కామెంట్స్ చేస్తుంటారు, హైడ్రా వల్ల కొందరికి అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుందని. ప్రభుత్వ భూములు కబ్జా చేసి కడితే కూలగొట్టరా? మరి కట్టే ముందు ఆలోచించాలి, అది ఎవరైతే. ఆలయ భూములకు హైడ్రా రక్షణ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూముల అపగిద్దకు ప్రతిపాదన. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మంత్రి కోట సురేఖ భేటీ. ఆలయ భూముల కబ్జాలు, పరిరక్షణ చర్యలపై చర్చ. త్వరలో సీఎం ముందుకు ఫైల్. ఆమోదం రాగానే రంగంలోకి. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ భూముల అన్యాక్రాంతం స్వాధీనం కోసం కొనసాగుతున్న ప్రత్యేక డ్రైవ్. మొత్తం భూములు, దేవాలయ భూములు, ఖాళీ భూములు, అంతోడు ఇంతోడు ఎప్పుడు పడితే వాడు గత ప్రభుత్వంలో కబ్జాల పాలు చేసి పాడేసాడు. ఎందుకు మనమే ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్నో వార్తలు తీసుకొచ్చాం గత ప్రభుత్వంలో. దానికి కారణం బదులు కుట్రపూరితంగా ఎన్నో కుట్రలు చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే హైడ్రా పేరుతో కానీ మొత్తానికి ప్రభుత్వ భూములను కాపాడుతుందని చెప్పవచ్చు. ఖాళీ స్థలాలు ఎక్కడ కనిపించినా కబ్జాల పాలవుతున్నాయి. ప్రత్యేక ప్రైవేటు భూములున్న తేడా లేకుండా ఆక్రమణలకు గురవుతున్నాయి. అందులోనూ ఆలయాల భూములు, స్థలాల ఆక్రమణ విచ్చలవిడిగా సాగుతుంది.
ఈ క్రమంలో దేవుడి భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువుల ఆక్రమణలను సమర్థవంతంగా అడ్డుకుంటున్న హైడ్రాకు దేవాదాయ భూముల పరిరక్షణ బాధ్యతలు అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తులు ట్రస్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆలయాలు కాకుండా దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాలు, మఠాలు మొత్తం 12,645 ఉన్నాయి. వాటికి 84,195 ఎకరాల వరకు భూమి ఉంది. అయితే ఇందులో 4వ వంతు భూములు, స్థలాలు కబ్జాల చేతిలో ఉన్నాయంట. మిగతాది 10వ పేజీలో ఉంది. మొత్తం లాగేసుకోండి సార్. ముఖ్యమంత్రి గారికి అయితే విజ్ఞప్తి చేయాల్సిందే. మొత్తం భూములు అంటే అంటే గతంలో అధికారంలో ఉన్న నాయకులు కొందరు కబ్జా చేసింటారు. ఇప్పుడు ఇటువంటి నాయకులు ఇప్పుడు ప్రభుత్వం హైదరాబాద్ తీసుకొచ్చింది కాబట్టి ఆ కబ్జా చేసిన నాయకులు ఇప్పుడు ఈ పార్టీలోకి రావాలని చూస్తారు. అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి సార్. ఇక గ్రూప్ 2, 3 భర్తీపై దృష్టి. 19 నెలల్లోనే గ్రూప్ 1 ప్రక్రియను పూర్తి చేసిన టీజీపీఎస్పీ గత 40 ఏళ్లలోనే అత్యంత తక్కువ వ్యవధిలో భర్తీ. గ్రూప్ 2లో 783 పోస్టులు, గ్రూప్ 3లో 1365. ఇప్పటికే పూర్తయిన పరీక్షలు ఫలితాలు వెల్లడి. గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా నిర్వహించిన గ్రూప్ 1 కేవలం 19 నెలల్లో పూర్తి చేసిన టీజీపీఎస్పీ తాజాగా గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా గత 40 ఏళ్లలో మొత్తం 5 సార్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించగా అత్యంత తక్కువ సమయంలో ప్రక్రియ పూర్తయిన సందర్భం ఇదే. వాస్తవానికి గ్రూప్ 1 నియామక ప్రక్రియ పూర్తయ్యాకే భర్తీ చేస్తే బ్యాక్లాగ్ పోస్టులు ఉండవని భావించిన కమిషన్ గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రక్రియను పక్కన పెట్టింది. కోర్టు తీర్పుతో గ్రూప్ 1 విజయవంతంగా పూర్తి చేసిన కమిషన్ 2022 నోటిఫికేషన్లో ఇచ్చిన గ్రూప్ 2లోని 783 పోస్టులు 2023లోని ఇచ్చిన మిగతాది 9వ పేజీలో ఉంది వార్త. మరి వెలుగులోకి చూద్దాం. ఇయాల్టి నుంచి వైన్స్ అప్లికేషన్స్ అక్టోబర్ 18 దాకా గడువు. 23 లక్కీ డ్రా. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం. మొత్తం 2,620 లిక్కర్ షాపులకు నోటిఫికేషన్. గౌడ్స్కు 393, ఎస్సీలకు 222, ఎస్టీలకు 131 కేటాయింపు. అప్లికేషన్ ఫీజు 3 లక్షలు. ఒక్కరు ఎన్నైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అంట. 2 లక్షల దాకా అప్లికేషన్లు వస్తాయని అధికారుల అంచనా. 5వ పేజీలో మిగతాది. అదేవిధంగా తల్లిదండ్రులను పట్టించుకోకుంటే పిల్లలకు ఆస్తిలో హక్కు లేదు. అలా ప్రవర్తించే వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టచ్చు. మరోసారి కీలక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు బదిలీ చేసిన ఆస్తులను పేరెంట్స్ వాపస్ తీసుకోవచ్చని వెల్లడి. మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతుల కేసులో ఉత్తర్వులు. వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు వాళ్ళ ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టవచ్చని పేర్కొంది. తన ఇంట్లో నివాసం ఉండేందుకు అనుమతించని కొడుకుపై 80 ఏళ్ల వృద్ధుడు తన 78 ఏళ్ల భార్య దాఖలు చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది. 2007లో చేసిన ఈ వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం కొడుకులకు, బిడ్డలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులకు తిరిగి అప్పగించే అధికారం ట్రిబ్యునల్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వృద్ధ జంట కేసులో ముంబై హైకోర్టు ఇదివరకే ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. గతంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహాలో తీర్పునిచ్చింది. మిగతాది 9వ పేజీలో. తల్లిదండ్రులు పట్టించుకోకుంటే పిల్లలకు ఆస్తులు హక్కు లేదంట. చూడండి, ఫ్యామిలీ మోజులు పడి తల్లిదండ్రులను గాలికి వదిలేస్తే మరి ఖచ్చితంగా అనే అంశం పైన కోర్టు తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులను చూసుకోవాల్సిందే. తల్లిదండ్రులను చూసుకుంటేనే ఆస్తిలో హక్కు ఉంటుంది అనేది కూడా ఇందులో పేర్కొనబడింది. ప్రభుత్వం చేతికి ఎల్ఎన్టీ మెట్రో రుణం 13,000 కోట్లు సర్కార్కు బదిలీ. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య చర్చలు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగస్వామి కావాలని ఎల్ఎన్టీసీని కోరిన సర్కార్ నిరాకరించిన సంస్థ ఫేజ్ 1లో తమ వాటాను వదులుకోవడానికి సిద్ధమని వెల్లడి. ఫేజ్ 1 టేక్ ఓవర్కు ప్రభుత్వ నిర్ణయం. మెట్రో విస్తరణకు లైన్ క్లియర్. ఫేజ్ 1 టేక్ ఓవర్కు సూత్రప్రాయ అంగీకారం. 1 టైం సెటిల్మెంట్ కింద ఎల్ఎన్టీకి 2,000 కోట్లు. ఇది వార్త ఇందులో చూసినది ఆంధ్రజ్యోతిలో.
స్థానిక ఎన్నికల్లో 69% రిజర్వేషన్లు, బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి. చెన్నైలో జరిగిన తమిళనాడు ఎక్సెల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్, ఎడ్యుకేషన్కు అధిక ప్రాధాన్యం. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒలింపిక్స్లో మనం ఎక్కడ 5 కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు 32 గోల్డ్ మెడల్స్ వస్తే మనకు వచ్చినవి ఎన్ని? 56 అంగుళాల ఛాతీలో ఏం ప్రయోజనం? ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ, తమిళనాడు తీసుకుంటాయని వెల్లడి. చెన్నైలో తమిళనాడు ఎక్సెల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ప్రసంగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో చూసిన వార్త. ట్రైన్ పై నుంచి మిసైల్, తొలిసారిగా ట్రైన్ పై నుంచి మిసైల్ ను రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ పై నుంచి డిఆర్డిఓ గురువారం విజయవంతంగా అగ్నిప్రయం మిసైల్ ప్రయోగించింది. రైలుపై నుంచి నిప్పులు కక్కుతూ నింగిలోకి తీసుకెళ్తున్న మిసైల్ వీడియోలు వైరల్ అయ్యాయి. అది ఇందులో ఇక్కడ చూసాం వార్త, అదే వార్త. అది కూడా ఎయిర్ ఫోర్స్కు 97 తేజస్ జెట్లు. ఇది చూసిన వార్తనే. ఇవాళ రేపు భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర శనివారాలు భారీ వర్షాలు కురుస్తాయని, ఆదివారం ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారం ములుగు జిల్లా ఏటూరు నగరం మేడారంలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు, ఆయనను ఎవరు కాపాడలేరు. బీజేపీ బీఆర్ఎస్ కలిసిన మాకు ఈక్వల్ కాదు. మీడియాతో చిట్చాట్లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. బీఆర్ఎస్ లో 4 ముక్కలాట, ఆ పార్టీ కూలుకునే పరిస్థితి లేదు. బీసీ బిల్లులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తలే? కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరితే ఎందుకు స్పందిస్తలే? బీఆర్ఎస్ ను కాపాడుతున్న బీజేపీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. ట్యాక్సీలు ఇంకా తగ్గిస్తాం, జిఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయి. ప్రధాని మోదీ. ఇతర దేశాలపై ఆధారపడితే ముందుకెళ్లలేం. చిప్స్ నుంచి చిప్స్ దాకా మనమే తయారు చేసుకోవాలి. రష్యాతో బంధం మరింత బలోపేతం చేసుకుంటున్నామని వెల్లడి. ప్రధాని గారు. ఇందిరమ్మ ఇండ్లకు పైసలు అడిగితే సస్పెన్షనే. ఇప్పటి వరకు 10 మంది పంచాయతీల సెక్రటరీలు, హౌసింగ్ ఆఫీసర్లపై వేటు. లంచాలు అడుగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన కేసులు. కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ. వాస్తవేనని తేలితే చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు. లంచం అడిగితే చేతోడు ఇస్తున్నాడు, తీసుకునేతోడు తీసుకుంటున్నాడు అనే ప్రజల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. కానీ ఇబ్బంది పెట్టి అడిగితే వాళ్ళ నెంబర్ ఫోన్ చేయాలని చెప్తున్నారు. అసలు లంచం అనేదే తప్పు, కానీ కొంతమంది కాంప్రమైజ్గా చేసుకుంటున్నారు అనేది ప్రజల చర్చ జరుగుతుంది. ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది, ఇవ్వద్దని చెప్తుంది. కానీ ఇచ్చుకుంటే వాళ్ళ ఇష్టం, తీసుకుంటే వాళ్ళ ఇష్టం. కాకపోతే ఖచ్చితంగా ఎవడైనా ఇబ్బంది పెడితే ఈ నెంబర్ ఫోన్ చేయాలని చెబుతుంది. 5 లక్షలకు ఇచ్చే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఈ లంచాలు అడిగితే ఇంకా వాళ్ళు ఏం కట్టుకుంటారు? ప్రభుత్వం ఈ విధంగా భావించినట్టు కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర సర్కారు లబ్ధిదారుల ఎంపిక మొదలు బిల్లులు చెల్లింపు దాకా పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. లబ్ధిదారుల నుంచి లంచాలు డిమాండ్ చేసే సిబ్బంది, అధికారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా బేస్మెంట్, గోడలు, స్లాబ్ లెవెల్లో బిల్లుల కోసం ఫోటోలు తీయడం, అప్లోడ్ చేయడానికి పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులు లంచాలు అడుగుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ అంశంపైనే ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినట్టు కనిపిస్తుంది. లంచం అడిగితే 1800-599-5991కు ఫిర్యాదు చేయడాన్ని మంత్రి పొంగులేటి గారు చెప్తున్నారు. నేడు బతుకమ్మ కుంట ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెనింగ్. బతుకమ్మ సంబరాలకు హాజరు. 5 ఎకరాల్లో కుంటకు పునర్జీవనం పోసిన హైడ్రా. 7.40 కోట్లతో సుందరీకరణ పనులు. మైనార్టీ గురుకులలో 24/7 మెడికల్ మానిటరింగ్. విద్యార్థులకు హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు. హైదరాబాద్ హెడ్ ఆఫీసులో హెల్త్ కమాండ్ సెంటర్. 6 డాక్టర్లు, 2 చొప్పున సైకాలజిస్టులు, ఫుడ్
హైజీనిస్టులు నలుగురు టెలికౌన్సిలర్ నియామకం. ఉదయం రాత్రి 2 షిఫ్టుల్లో డ్యూటీలు. నెల రోజుల్లో 4,000 మందికి ఆన్లైన్లో వైద్య సేవలు. మిగిలిన గురుకులాలలో పోలిస్తే తగ్గిన సమస్యలు. సృష్టి కేసులో ఈడీ సోదాలు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లోని సెంటర్లలో తనిఖీలు. బ్యాంక్ అకౌంట్లు రికార్డులు స్వాధీనం. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తు భాగంగా తెలంగాణ, ఏపీలోని 9 ప్రాంతాల్లో ఈడీ గురువారం ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్లో 5, విజయవాడలో 2, విశాఖపట్నంలో 2 సెంటర్లలో తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా బ్యాంక్ అకౌంట్లు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సరగోసి పేరుతో మోసాలకు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ తెలంగాణ సహా 8 రాష్ట్రాల కార్యకలాపాలకు పాల్పడినట్టు తెలిసింది. ఇంకా ఈనాడు, సర్కార్ చేతికి మెట్రో రైలు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మిగతా పేజీలో చదువుకున్న వార్తలే. 20న గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు. ఇంట్లో చూసుకున్న వార్తలే. దసరాలోపే గ్రూప్ 2 ఫలితాలు. గ్రూప్ 2 సర్వీసుల పోస్టులు తుది ఫలితాల వెల్లడికి టీజీపీఎస్పీ సిద్ధమైంది. దసరా పండుగలోపు తుది ఫలితాలను వెల్లడించడంతో పాటు నియామక పత్రాలు అందించాలని భావిస్తుంది. ఈ మేరకు పరిపాలన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 4-5 రోజుల్లో ఎంపికలకు సంబంధించిన అంశాలు. మిగతా 5వ పేజీలో ఉంది వార్త. దేశానికి స్ఫూర్తి తెలంగాణ, తమిళనాడు మైత్రి. అంటే ఇక్కడ ఆ వార్త అనేది ముఖ్యమంత్రి గారు తమిళనాడులో పాల్గొన్న కార్యక్రమం. రైలు నుంచి నింగిలోకి అగ్ని. ఈ ఆంధ్రజ్యోతిలో చూసుకునేది. అగ్ని క్షిపణి ప్రయోగం విజయవంతం. సంచార లాంచర్ల రైల్వే వ్యవస్థ. ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి. రక్షణ రంగంలో మైలురాయి. రాజ్నాథ్ సింగ్. మెట్రో అనుమతులేవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదు. వారాస కాంగ్రెస్లకు భాజపా ఫోబియా పట్టుకుంది. తెలంగాణలో ఈ ఏడాది 30,000 కోట్లతో రోడ్ల నిర్మాణం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతుల విషయంలో తాను అడ్డుపడుతున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం వ్యవహార శైలి ఏమాత్రం సమంజసంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వ్యక్తుల్లో ముందు వరుసలో తాను ఉంటానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు భాజపాపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్, భాజపా ఒకటేనని కేటీఆర్ ఆరోపిస్తే అనేది 5వ పేజీలో ఉంది. ఇంకా ఇది కూడా ఆ సాక్షిలో కూడా అదే ఉంది. ఒకటి మోదీ గారి పైన మాట్లాడి జిఎస్టీ సంస్కరణలు ఆగవు. జిఎస్టీలో సంస్కరణలు కొనసాగుతాయి. మోదీ ప్రకటించారు. జిఎస్టీలో సంస్కరణలు కొనసాగుతాయని మోదీ ప్రకటించారు. మున్ముందు ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందన్నారు. 6వ పేజీలో నూతన తేజస్సు 97 తెలంగాణలో సీఎం బ్రేక్ఫాస్ట్. ఇది ప్రజలరా, ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. మరి ముఖ్యాంశాలు మొత్తం మెట్రోకు సంబంధించి సర్కార్ చేతికి మెట్రో అనేది ఉంది. తల్లిదండ్రులు పట్టించుకోలేని పిల్లలకు ఆస్తుల హక్కు లేదని సుప్రీం చెప్పిన మాటలు చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ నుంచి వైన్స్లకు అప్లికేషన్స్. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం అనేది వార్తలు. అదేవిధంగా 29% రిజర్వేషన్లు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమిళనాడులో మాట్లాడిన అంశం. ఇక రైలు నుంచి నింగిలోకి అగ్ని. మెట్రో అనుమతులు లేవని కిషన్ రెడ్డి చెప్పిన మెట్రో అనుమతులు లేవి, కేంద్రం వద్ద పెండింగ్లో లేవని కిషన్ రెడ్డి చెప్పారు. మరి ఇవి ప్రజల వార్తలు. ఈరోజు ప్రధాన వార్తలు ఇవే ఉన్నాయి. మరి ముఖ్యమైన వార్తలతో, ముఖ్యమైన అంశాలపై విశ్లేషణలతో మీ ముందుకు మళ్ళీ రాబోతున్నా. అంతవరకు ప్రజలు జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.